కేటీఆర్ గారు మీరు ఆదిలాబాద్కు వస్తే మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణలో ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఎక్కడైనా స్వేచ్ఛగా ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చు. కేటీఆర్ గారు మీరు తిరుగులేని నాయకుడిగా చలామణి అయినటువంటి రోజులల్లా 10 సంవత్సరాలల్లా నువ్వు ఆదిలాబాద్కు శాంక్షన్ అయినటువంటి టెక్స్టైల్ పార్కుని వరంగల్కి దొంగతనంగా తీసుకుపోయినటువంటి దొంగ మీరు కాదా? ఆదిలాబాద్ ప్రజల కడుపులో మట్టి కొట్టినటువంటి వ్యక్తి మీరు కాదా? మీరే ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే టెక్స్టైల్ పార్కుని ఆదిలాబాద్ నుంచి ఎత్తుకపోయింది కేటీఆర్ గారు మీరే. ఆదిలాబాద్ ప్రజల నోట్లో మట్టి కొట్టింది మీరే. మీరు 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా తిరుగులేని నా రాజకీయ అధికారం చెలాయించిన రోజులలో మీకు సీసీఐ పరిశ్రమ గుర్తుకు రాలేదా కేటీఆర్ గారు? ఎవరికి చెప్తున్నారు ఈ శుద్ధులు? ఎవరికి చెప్తున్నారు మీరు నీతులు? మీరే కదా పరిశ్రమల శాఖ మంత్రి ఉండే, మీరే కాదా కేటీఆర్ గారు? మీరు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ సొంత డబ్బా స్వలాభం కోసం పనిచేసిండ్రు తప్ప, కుటుంబ పాలన తప్ప తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏంటి? 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో మా ఆదిలాబాద్ జిల్లాల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం 55,000 మందికి పైగా రైతులకు 600 కోట్ల రూపాయలు ఏకకాలంలో జమైన కేటీఆర్ గారు మీ 5 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు మీరు? ఎవరికి చెప్తున్నారు నీతులు? ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతము, ఇక్కడ చదువుకున్న వాళ్ళు లేరనుకుంటున్నారా? మా బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకొని ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించే దిశగా దూసుకుపోతా ఉన్నారు. ఇది తిరుగులేని ఆదిలాబాద్లో ఒక తిరుగులేనటువంటి చైతన్యం వచ్చింది. ఆ చైతన్యంలో మీ మాటలు సాగవు, మీ ఆటలు సాగవు కేటీఆర్ గారు. మీకు ఒకటి చెప్తా కేటీఆర్ గారు, ప్రతి సంవత్సరం మా ఆదిలాబాద్ ప్రాంతంలో బేల మండలంలో జైనత్ మండలంలో ముంపుకు గురై గోదావరి పెన్గంగా నది పారివాహక ప్రాంతాలలో ముంపుకు గురైనటువంటి వేలాది ఎకరాలు ముంపుకు గురైతే పట్టుమని 10 పైసలు కూడా విడుదల చేయలేదు 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దొర ప్రభుత్వం లాగా, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం లాగా, మీలాగా దొంగ దెబ్బ కాదు సుమా. దొరతనంతో 3,96,000 ఎకరాల్లో 3,096 ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి 3,96,00,000 నష్టపరిహారం అందించింది. ఒక బేల మండలానికే 86 లక్షల నష్టపరిహారం అందింది. ఒక్క రూపాయన ఇచ్చిందా కేటీఆర్ గారు? మీరు ఒక్కసారి నచ్చి రైతుల్ని పలకరించిందా? మీ తండ్రి గారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు పరిమితమైనరు, మీరేమో జన్వాడ ఫామ్ హౌస్కు పరిమితమైనరు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసిండ్రు. రియల్ ఎస్టేట్ దందాలు తప్ప ప్రజా సంక్షేమం పట్ల మీరు ఎటువంటి చిత్తశుద్ధి చూపెట్టలేదు. కాబట్టే ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టిండ్రు. అయినా కూడా మీకు సోయి రాలేదు. మీరు అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తున్నారు. ఆ 1,00,000 రూపాయల్ని 5 సంవత్సరాల పాటు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మీరు మాఫీ చేసింది కేవలం వడ్డీ మాత్రమే. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నుంచి 7 నెలల కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. ఇంకా చిన్న చిన్న సాంకేతిక ఇబ్బందులు ఉంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి వాళ్ళు కొన్ని వివరాల్ని ఆధార్తో అనుసంధానం చేయకుండా సమస్యలు ఉంటే వాటిని కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తప్పకుండా రైతులకు భరోసా ఇస్తున్నారు. రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. కేటీఆర్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే
దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం, పేద గరీబోళ్ళు ఆశీర్వదించిన ప్రభుత్వం. కాబట్టే కాంగ్రెస్ ఎప్పుడొచ్చినా పంటలు బాగుంటాయి. అడిగండి మీరు ఆదిలాబాద్లో ఇప్పుడు ఈ సంవత్సరంలో పంటలు ఎట్లున్నాయని. కాంగ్రెస్ వచ్చింది, మా పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సోయాబీన్లు కానీ పత్తులు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది దేవుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ప్రజలు పెట్టినటువంటి ఆశీర్వాదం. కేటీఆర్ గారు రకరకాల శుద్ధులు పలికిండ్రు, రకరకాలుగా అన్ని బండ బూతులు, పచ్చి బూతులు. అవులే అంటావు, లఫూట్ అంటావు, బట్టేబాజ్ అంటావు, లుచ్చా అంటావు. కేటీఆర్ కాదు, మీది నోరా మోరా. ఒక ప్రతిపక్ష నాయకుడి కొడుకుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మీరు బీఆర్ఎస్కి మీరు ఎలా మాట్లాడవచ్చునా? మీకు శోభ తీసుకొస్తారా? మీ సంస్కారం అడ్డు రాలేదా మీకు? ఒక ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టుగా మాట్లాడాను. మీ కుటుంబం గురించి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు